మార్కు సువార్త 2వ అధ్యాయము. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి, కపెర్నహూములో యేసయ్య ఉన్నాడు కదా, ఆయన ఇంట్లో ఉన్నాడట. యేసయ్యకు ఇల్లుందా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూడ్లు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి ఏం లేదు. ఆయనకి తలదాచుకోవడానికి కూడా స్థావరం లేదండి. మరి ఇప్పుడు కపెర్నహూములో ఆయన ఇంట్లో ఉన్నాడట. కపెర్నహూములో ఎవరిల్లు ఉందో చెప్పండి, ఎటు చెప్పండి? పేతురు ఇల్లు ఉంది. పేతురు యేసుక్రీస్తును తన రక్షకునిగా, దేవుని కుమారుడిగా అంగీకరించాడు కాబట్టి కదా పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు, పేతురు ఇంటిలో పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆ ఇంట్లో చెప్పండి, అద్భుతం చేశాడు. యేసు పేతురు ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో జ్వరంతో బాధపడుతున్న అత్త మంచం మీద పడి ఉంది. అప్పుడు యేసు ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు ఆ జ్వరము ఆ అత్తను విడిచిపెట్టి పోగా ఆమె లేచి ఏం చేసిందట? ఉపచారము లేక పరిచారము చేసింది. ఆ ఇంట్లో యేసు ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఏం జరిగింది చెప్పండి? అద్భుతం జరిగింది. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? నీ ఇంటిలో యేసు ఉంటే ఆయన ఉండటమే ఒక అద్భుతం. మర్చిపోకండి, యేసు నీ ఇంటిలో ఉండడమే చెప్పండి ఏమిటో అద్భుతం. ఆ పడవల్లో పేతురు కొంతమంది వెళ్ళి రాత్రంతా చేపలు పట్టే ప్రయత్నం చేశారు. చేపలు దొరికినాయా? దొరకలా. తిరిగి ఖాళీ అయిపోయిన పడవలతో, ఖాళీ అయిపోయినటువంటి వలలతో, ఖాళీ అయిపోయిన కడుపులతో, నిరాశ నిస్పృహతో గట్టుకొచ్చి చెత్త చెదారం అంతా వలల్లో నిండిపోతే క్లీన్ చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు పేతురు యొక్క నావను కొంచెం లోపలికి తోయమని అడిగి ఆ నావలో కూర్చొని యేసయ్య వారికి బోధించటం ప్రారంభించాడు. వాళ్ళు వచ్చిందేమో స్వస్థతల కోసం, కానీ యేసయ్య ఏం చేశాడు? బోధించి పంపించాడు. వాక్యాన్నే బోధించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అది ప్రధానంగా యేసు వచ్చిన కారణం. అదే సమయంలో మనిషికున్న అవసరాలు తీర్చే దేవుడు కాబట్టి వారికున్న అవసరంలో ప్రధానమైంది, శరీర సంబంధమైన అవసరాలు ప్రధానమైంది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రయత్నం చేశాడు. కానీ అదే సమయంలో ప్రజలు ఆత్మ సంబంధమైనటువంటి రక్షణను గూర్చి, రక్షణ వాక్యము గూర్చి పట్టించుకోకుండా స్వస్థతే కావాలని చెప్పి కూడా పడుతుంటే యేసయ్య చాలు బాబు చాలు, నేను సువార్త ప్రకటించుకోవాలని చెప్పి వాళ్ళని అక్కడ ఆపేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మీద పడుచు ఉన్నప్పుడు ఆ పడవలో కూర్చొని కొంచెం నీళ్ళల్లోకి వెళ్ళి ఏం చేశాడు? వాక్యము బోధించి చాలించిన తరువాత పేతురుతో అన్నాడు, లోతుకు పంపించు, నీ పడవను లోతుకు పంపించు. వలలు వేయగా వలలు పిగిలిపోయేంతగా, పడవలు మునిగిపోయేంతగా అద్భుతం జరిగిందా? జరగలేదా? కారణం ఏమిటి? ఆ పడవలో యేసు కూర్చోవడమే ఒక అద్భుతం. ఎందుకని? అక్కడ చాలా పడవలు ఉన్నాయండి, కానీ పేతురు పడవనే యేసయ్య ఏర్పరచుకున్నాడు. ఈ దేశంలో 140 కోట్ల మంది ఉన్నారండి. ఈ 140 కోట్ల మందిలో యేసు నిన్ను ఏర్పరచుకోవడం అద్భుతం. యేసు నిన్ను రక్షించటం మహా అద్భుతం. యేసు నిన్ను తన కొడుకుగా, కూతురుగా అంగీకరించి పరలోక వారసునిగా, వారసురాలుగా మార్చుకోవడం చెప్పండి ఏంటో అన్నిటికంటే మహా అద్భుతం. ఆ యేసు నీ హృదయంలో అడుగు పెట్టడం, నీ జీవితంలో అడుగు పెట్టడం అన్నిటికంటే బహు అద్భుతం. మర్చిపోకండి. అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా సైతాన్ వచ్చి ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు అంటే చెప్పో, 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో నా గుండెల్లో యేసు అడుగు పెట్టటమే మహా అద్భుతం. నన్ను గుర్తించటమే మహా అద్భుతం. నన్ను రక్షించటం మహా అద్భుతం. నా పాపములు క్షమించటం మహా అద్భుతం. నా ఇంటి దైవముగా ఆయన కొనియాడబడ్డం, కొలవబడ్డం మహా అద్భుతం. పరలోక రాజ్యము ఇది మన విశ్వాసము. కాబట్టి ఆనందించండి. మళ్ళా చెప్తున్నా,
ఆనందించండి. అది మీ జీవితంలో, నా జీవితంలో తరగని భాగ్యం. కపెర్నహూముకు మళ్ళా వచ్చాడు, వచ్చి ఆ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నా, అది ఎవరి ఇల్లు అయి ఉంటుందో చెప్పండి. అది పేతురు యొక్క ఇల్లు అండి. ఎందుకని? యేసుక్రీస్తుకు సొంతంగా ఇల్లు లేదు. కపెర్నహూములో ఉన్నది ఎవరు? పేతురు. అంతకుముందు ఆ ఇంటికే వచ్చాడు. బేతనీ గ్రామానికి వెళ్ళాడు అనుకోండి, ఎవరింటికి వెళ్ళేవాడు? మార్తా మరి ఇంటికే వెళ్ళేవాడు, ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు కపెర్నహూములో ఎవరింట్లో ఉంటున్నాడు? పేతురు ఇంట్లో ఉంటున్నాడు. పేతురు ఇంట్లో అంతకుముందు యేసయ్య ఏం చేశాడు? ఒక అద్భుతం చేశాడు. ఏమిటి అద్భుతం? రోగంతో ఉన్న పేతురు అతను బాగు చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లోకే యేసయ్య వచ్చాడు. యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయిందట. ఏమని తెలిసింది చెప్పండి? యేసు ఆ ఇంట్లో ఉన్నాడు అని చెప్పి చుట్టుపక్కల అందరికీ తెలిసిందట. ప్రశ్న, యేసు నీ ఇంట్లో ఉన్నాడు అని మీ పక్కింటి వాళ్ళకి తెలుసా? చెప్పం కదండి. అసలు మేము క్రైస్తవులను కూడా వాళ్ళకి తెలియదండి. ఎందుకని? అంతా పాలిథిన్ కవర్లో పెట్టేస్తామండి. ఏమిటి పాలిథిన్ కవర్లో పెట్టేది చెప్పండి? బైబుల్ని పాలిథిన్ కవర్లో పెట్టి సంచుల్లో పెట్టి ప్రార్థన చేద్దాం అని అన్నాను అనుకోండి, ఏ శబ్దాలు చెప్పండి? కవర్లు, బ్యాగులు, ఆ శబ్దాలు, మడత పెట్టడాలు. ఈరోజు దురదృష్టం ఏమిటయ్యా అనంటే, నువ్వు క్రైస్తవుడు అని, నీ ఇంట్లో యేసు ఉన్నాడని ఈ పక్కింటోడికి తెలియదే, ఎదురింటోడికి తెలియదే, వెనకింటోళ్ళకి తెలియదే, పైన ఉన్నటువంటి వాళ్ళకి తెలియదే, అపార్ట్మెంట్లో అయితే పై వాళ్ళకి తెలియదే, కింద వాళ్ళకి తెలియదే. నువ్వు క్రైస్తవుడువా? ఎందుకు నీ విశ్వాసాన్ని దాచిపెడుతున్నావు? ఎందుకు నేను క్రీస్తును విశ్వసిస్తున్నాను అని చెప్పడానికి భయపడుతున్నావు? యేసయ్య ఏమన్నాడు తెలుసా? భూమి మీద మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవడానికి సిగ్గుపడే వాడిని బట్టి పరలోకంలో కోటాను కోట్ల దూతల ఎదుట నా కొడుకు అతను అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడతా. సహోదరి సహోదరులు, మన ఇంట్లో యేసు ఉన్నాడు అని చెప్పి మన చుట్టూ ఉన్న వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలిగితే ఎంత బాగుంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా నమ్మాల్సిన అద్భుతం ఏంటో తెలుసా? యేసు నా జీవితంలో ఉండటమే అద్భుతం, నా గృహంలో ఉండటమే అద్భుతం. 140 కోట్ల మందిలో దేవుడు నిన్ను ఏర్పరచుకొని నీకు ఆ మహదైశ్వర్యాన్ని ప్రసాదించాడు. ఎంత గొప్ప ధన్యురాలివి, ధన్యుడివి. మర్చిపోవద్దు. యేసయ్యా, నాతో పాటు నా ఇంటికి కూడా రాయ్యా, నాతో పాటు నా ఇంటిలో కూడా అడుగు పెట్టాయ్యా. నా గృహంలో నువ్వు లేకపోతే ఏం ప్రయోజనం నాయన? నీ ప్రేమ, నీ సమాధానం, నీ సంతోషం, నీ సఖ్యత నాయన మా ఇంట్లో లేకపోతే, మా చుట్టూ ఉన్నవాళ్లే నాయన నువ్వు మా ఇంట్లో ఉన్నావని గుర్తించకపోతే నా ఆత్మీయత ఏ పాటిది నాయన? నా క్రైస్తవ్యం ఏ పాటిది నాయన? అయ్యా, నాడు పేతురు ఇంట్లో నువ్వు ఉంటే అందరికీ తెలిసిపోయింది అయ్యా. అలాంటి గృహంగా నా గృహాన్ని మార్చయ్యా. అయ్యా, ఈరోజు మాతో పాటు మా ఇంటికి రా నాయన. బిడ్డల హృదయాల్లో అడుగు పెట్టయ్యా. మా కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఒక అద్భుతం చేయయ్యా. ఆ అద్భుతమే నువ్వో ప్రతి ఒక్కరి హృదయంలో అడుగు పెట్టడం, ఆ కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.